ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 37 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీవు విత్తి దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తుట్లేదు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, నీవు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి పని నీకు అప్పగించబడింది కనుక శ్రేష్టమైనటువంటి పని గురించి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. కాబట్టి నీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం దొరుకుతుందని ఈ ఉదయకాలం నువ్వు గ్రహించుకోగలగాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు అక్కడ మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. అక్కడ స్త్రీ అంటూ ఉంది, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగిన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్యజీవమునకి వానిలో ఊరి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కనుక ఆ స్త్రీకి అయితే అర్థం కావడం లేదు, కానీ ప్రభు అయితే ఆమెతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆమెకైతే అర్థం కావడం లేదు, కానీ ఆమెకు అర్థమయ్యేలాగా అతను చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా 12వ వచనం నుంచి లేఖనాలు ధ్యానించిన తర్వాత 32వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారమే ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కొయ్యవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కొయ్యవాడొకడున్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కొయ్యటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములలో ప్రవేశించున్నారని చెప్పాను. ఈ కోత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు రైతులు వేసినటువంటి పంటను గురించి అతను మాట్లాడడం లేదు, కానీ యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి గురించి, వారు సమకూర్చేటువంటి కోత పనిని గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆధ్యాత్మికంగా అనేకులు వెతకడానికి గాను చేయవలసినటువంటి పని ఎంతో ఉందని ఈ దినాన ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన మీరు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారో, మీరు దేనికోసం అయితే కష్టపడుతూ ఉన్నారో, ఆయన రాజ్య మహిమ కొరకు మీరు కష్టపడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రయాస వ్యర్థం కాదని ఈ ఉదయకాలాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాలాన్ని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలోని చాలామంది చాలా రకాలైనటువంటి వాటి కొరకు తమ జీవితాలని వృధాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. వారు దేవుని యొక్క సంగతుల గురించి కానీ, ఆయనకు రాజ్యం గురించి కానీ, ఆయన రాజ్యంలో ఉండేటువంటి గొప్ప సన్నిధి ప్రత్యక్షత గురించి కానీ వారు ఆసక్తి చూపలేరు. కానీ వారికి ఉన్నటువంటి సమయం అంతటినీ కూడా వారి సంతోషాల కోసం వారు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ నిజంగా దేవుని కొరకు కష్టపడి పనిచేసేటువంటి వారికి ఆశీర్వాదాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఎటువో వారికి తెలుసు. మోషే అనేటువంటి గొప్ప సేవకుడు తాను పొందేటువంటి బహుమానాన్ని బట్టి తనకు కలిగిన దాన్ని అంతటిని విడిచిపెట్టి దాన్ని పెంటగా ఎంచుకొని అతడు పరిచర్య కొరకు అతడు పరుగులెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక అబ్రహాం జీవితంలో కానీ మరి ఎవరైనప్పటికీ కూడా ఆయన యొక్క ప్రత్యక్ష ఎరిగినటువంటి వారు అందరూ కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రయాస ఎంతో విశ్వాసంతో కూడుకున్నదై ఉంది. కాబట్టి ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించుకున్నట్లయితే ఆయన పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండేటువంటి ఆయన గొప్ప వాక్యం యొక్క సన్నిధిని నువ్వు ఎరిగి, ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి దేవుడు నిన్ను పవిత్రులుగా తీర్చిదిద్దుతుండగా, ఈరోజు నువ్వు చేసేటువంటి పని ప్రభునందు అది వ్యర్థం కాదని ఎరిగి మీరు స్థిరంగా ఉండి ఆ యొక్క పని యందు ఎప్పుడు కూడా ఆసక్తి పోగొట్టుకోకుండా ఉండేలాగా ఉండాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. అది పాటలు పాడడమే కావచ్చు, ఆరాధన చేయడమే కావచ్చు,
సాక్ష్యములు చెప్పడమే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుని రాజ్య మహిమ కొరకు అనేకులను సంపాదించడం అనేటువంటి ప్రయాస అది ఎప్పటికీ వ్యర్థం కాదు. అలా ప్రయాసపడేటువంటి వారు అందరి జీవితాల్లోని దేవుడు గొప్ప కార్యం చేయడానికి కానీ శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగోనైనా నీ రాజ్య మహిమ నిమిత్తము, నీ నీతి నిమిత్తము ఎంతమంది అయితే తండ్రి కనిపెట్టుకొని ఉంటారో, నీ పనిని ఎంతమంది అయితే చేస్తారో, వారు చేస్తుంది కొంచెమైనప్పటికీ వారి ప్రయాస వ్యర్థం కాదని నాయన, వారు మంచి పంట కోస్తారని తండ్రి నాయన మీరు మాట్లాడుచుండగా, ప్రతి ఒక్కరూ మీ పనిని ఘనమైనదిగా ఎంచుకొని ఘనమైనటువంటి ఆ యొక్క పనిని ప్రభా నాయన చూపించుటకు నాయన కృప దయచేయమని, సమయం ముందున అసమయం ముందును విధుచుండగా దేవ తగిన కాలమందు పంట కోయటకు నీ కృప దయచేసి ఆత్మీయంగా నేను గొప్ప మహిమలు నేను అనుభవించడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.